ఇవన్నీ కూడా నేను గతంలో శాసనసభలో గాంధీ భవన్లో పరిగిలో చాలాసార్లు చాలా వివరంగా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మేము చాలా క్లియర్గా చెప్పినాం. అయినప్పటికీ కూడా వారు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా తన నియోజకవర్గ ప్రజలని కూడా ఒక కన్ఫ్యూజన్లో నెట్టే విధంగా కార్యక్రమాలు చేస్తున్న సందర్భం లోపల ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం లోపల మన గ్రంథాలయ సంస్థ నారాయణపేట జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రశాంత్, మన వెంకటరావు గారు, రఘు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్న వారందరూ కూడా మన రామచంద్ర రెడ్డి గారు, నరసింహ గౌడ్ గారు, మన గౌడ్ సాబ్. ఒకటంటే ఒకటి ఏ పనైనా సరే మన కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి చేసిందా అన్నది నేను కేటీఆర్ను సూచిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ నాయన చంద్రశేఖరరావు గారు కూడా మహబూబ్ నగర్ జిల్లానే దత్తత తీసుకుంటారని గతంలో మన జిల్లా నుంచి తను పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ మన జిల్లాకు ఒక్కటంటే ఒక్క పని కూడా ఏది ఆయన పూర్తి చేయలేదు. అప్పుడు నేను రైల్వే మంత్రి మునియప్పను పరికి తీసుకొచ్చి నా నివాసం దగ్గరనే ఇట్లా మీటింగ్ పెట్టి 50% నిధులు వికారాబాద్ నుంచి పరికి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ 4 నియోజకవర్గాలకు పోయే విధంగా 50% నిధులు మునియప్ప గారు శాంక్షన్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ పరిధిలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో తొక్కులు గంటలు నిద్ర చేసిండు. ఎస్సీ విద్యార్థులకు కూడా భగవంతుడు అందరికీ సమానమైన మేధస్సు ఇచ్చిండు. కష్టపడి చదివితే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మీరు అవుతారు. ఎస్సీ ఎస్టీలకు మేము జనాభా నిష్పత్తిగా నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజు చట్టబద్ధ కల్పించిండు. ఆయన కూడా 50% నిధులు ఇచ్చిండు. ఆ రైల్వే లైన్ పెండింగ్ పెట్టి మీ బావ హరీష్ రావు సిద్దిపేట తీసుకుపోయి అక్కడ రైల్వే లైన్ వేసుకోండి. దానికంటే ముందు మాకు రైల్వే లైన్ రావాలి. రైల్వే మంత్రి వచ్చి శాంక్షన్ చేసిపోయాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల. మరి ఈరోజు పరిస్థితి ఏముంది? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయాడు? మేము తీసుకొచ్చినటువంటి రైల్వే లైన్కి సంబంధించిన ప్రక్రియను ఎందుకు మీరు ముందుకు కొనసాగించలేదు? అంటే మీకు చిత్తశుద్ధి పాలమూరు జిల్లాలో లేదు కాబట్టి మొత్తం నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక్క నియోజకవర్గంలో కూడా మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవ్వరు కూడా గెలవలేదు. అది అక్షర సత్యం. కొడంగల్ నియోజకవర్గం కూడా అంతే. ఇక్కడ ఏ కార్యక్రమాలు కూడా మీరు చెప్పిన పనులు ఏది కూడా ఫౌండేషన్లు మాత్రం హాస్పిటల్కి వేసారు, రోడ్లకు వేసారు, గురుకులాలకు వేసారు, ఎన్నో దానికి మీరు ఫౌండేషన్ స్టోర్స్ మాత్రం వేసారు, కానీ ఒక్కటి కూడా శాంక్షన్ కాలేదు, పూర్తి కాలేదు. దానికి వేసిన శిలాఫలకాలు యాడి వారినే మన బొందలగడ్డలు ఎట్లా కనబడుతుందో అట్లా కనబడుతున్నాయి తప్ప ఏది కూడా పూర్తి కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ప్రజలకు 6 గ్యారెంటీలు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని హైదరాబాద్లో ఒక పెద్ద సమావేశం పెట్టి ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురండి అని ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి ప్రజలంతా కూడా ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత మీరు చూస్తున్నారు, మొట్టమొదట మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి ప్రాంగణానికి ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాం. కొన్ని కోట్ల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, అది దేవాలయాలకు పోవచ్చు, కొంతమంది కొడంగల్ నుంచి యాదగిరిగుట్ట పోవచ్చు, కొంతమంది వేములవాడ పోవచ్చు, ఎక్కడికన్నా ఏ దేవాలయానికి పోయినా సరే కూడా ₹1 కూడా టికెట్ తీసుకునే పరిస్థితి లేదు. మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదట 48 గంటల్లోనే, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఈ యొక్క ఆర్టీసీ బస్సులో వారికి ప్రవేశం కల్పించారు. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇంటింటికి కరెంటు, ఎందుకంటే ఇంటింటికి కరెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ లైన్మెన్లు వచ్చి ఎప్పుడు కరెంట్ కట్ చేసిపోతారో తెలియదు. మహిళలకు, పిల్లలకు, చదువుకునే వాళ్ళకు, ఎందుకంటే మగవాళ్ళు అంటే వ్యవసాయం పని మీదో ఆ పని మీదో బయటికి పోతారు, ఇంట్లో ఉండేది వాళ్ళు ఒక గోస ఉంటుండే వాళ్ళు. ఆ కరెంట్ వాడు కట్ చేసిపోతే మళ్ళీ కరెంట్ కనెక్షన్ కావాలంటే మళ్ళీ వాడు ఏం చేస్తుండే, దానికి రీకనెక్షన్ ఫీజు అని కట్టాలని మళ్ళీ వాడు ఫీజు వసూలు చేస్తుండే. దాని ఆఫీస్ తిరగాలి. ఒక తప్పు చేసిన లాగా, నేరం చేసిన లాగా సమయానికి డబ్బు కట్టకపోతే
పరిస్థితులు అట్లా ఉంటుండే. అట్లాంటిది శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఇంటికి కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు, 200 యూనిట్ల వరకు 800 రూపాయల వరకు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి కరెంటు మనకు మీటర్కు లేవు, బిల్లులు లేవు. అప్పుడు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 10 రూపాయలు ఉండే, తర్వాత 20 రూపాయలు అయింది, ఇప్పుడు 30 రూపాయలు ఉన్నది. ఇప్పుడు కనుక ఒకరికొకరు కనుక మనము అప్పుడు 2004 నుంచి ఇప్పటి వరకు 25 వరకు ఈ 21 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ కట్టినట్టే అనుకుంటా మా వెంకటరావు ప్రాంతం లాంటి వాళ్ళు 10 లక్షలు బిల్ కడుతారు. ఇప్పటికల్లా గ్యారంటీ 10 లక్షలు బిల్ అవుతుండే, మోటార్లకు బిల్ కట్టినట్టు 100%. అట్లాంటి పరిస్థితి ఉండే. ఇక్కడ కూడా ఆయన 10 లక్షలు అవుతుండొచ్చు, ఇంకోటి కృష్ణరాజు లాంటి 2 లక్షలు 3 లక్షలు ఎంతో అంత అవుతుండదు. అందరికి కూడా ఈరోజు మనకు కరెంటు బిల్ అవసరానికి లేదు. ఇప్పుడు ఇంటికి కూడా కరెంటు బిల్ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, వాళ్ళు చేసింది ఏం లేదు. అదేవిధంగా గతంలో మొన్ననే మన రఘువాల ఊర్లో మన మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఎన్నిళ్ళు రఘు దగ్గర ఎన్నిళ్ళు 234 మీ ఊరికి మొత్తం కొడంగల్ కాన్స్టిట్యున్సీకి 32,000 ఇండ్లు 32,000 ఇండ్లు కొడంగల్ నియోజకవర్గానికి కట్టినమని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ముందే చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల కట్టడం జరిగిందని. మరి నేను అడుగుతున్నా ఈ బీఆర్ఎస్ నాయకులను, మీరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు కదా, మరి ఒక్కటన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిరా కొడంగల్ కాన్స్టిట్యున్సీలా? ఎవరికన్నా ఎవరికి ఇచ్చిరా? మా పరిగిలో కట్టలే, వికారాబాద్లో కట్టలే, ఏడ కూడా ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టలే. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏదో కట్టినట్టు మనం ఏదో అడుగున్నట్టు అప్రజాస్వామికంగా వచ్చి ఇళ్ల దగ్గర దాడి చేసి అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా మొన్ననే నా కాన్స్టిట్యున్సీకి వచ్చారు. మీకు అందరికీ తెలుసు, అంబేద్కర్ గారి పేరు తీసుకొని అంబేద్కర్ విగ్రహావిష్కరణ అని దాసనాయక్ దాంట్లోకి వచ్చారు. మా పరిగీకాలు చేసింది లేదు, ఏం లేదు. మళ్ళా అంతకుముందు షాబాద్ పోయారు, షాబాద్ మన రంగారెడ్డి జిల్లానే, అక్కడ పోయి వచ్చారు షాబాద్ చివరి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడేమో రేపు మన కోస్గికి వచ్చి మీటింగ్ పెడుతున్నారు. నేను అడుగుతున్న కేటీఆర్ను, వాళ్ళ పార్టీ యొక్క హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ, అసలు మీరు మా కొడంగల్ నియోజకవర్గానికి ఏం చేశారు? మహబూబ్నగర్ డిస్టిక్ ఏం చేశారు? రంగారెడ్డి డిస్టిక్ ఏం చేశారు? మా వికారాబాద్ డిస్టిక్ ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. ప్రాణహిత చేవేలను నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సముద్రానికి పోయే నీళ్లను కాలువల ద్వారా తీసుకొచ్చి చేవేళ్ల వరకు అయినా శాంక్షన్ చేస్తే పరిగి వికారాబాద్ తాండూరు కొడంగల్ కావాలని చెప్పి అడిగితే రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు. దాన్ని మీరు రద్దు చేసేసారు. పనులు జరిగిన దాన్ని కూడా రద్దు చేసేసారు. మీకు ఎక్కడ కూడా ఇసుమయ్యాయి. వాళ్ళు పనులు చేసినటువంటి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఎక్కడ కూడా కనబడద్దన్న ఉద్దేశంతో నిర్దాక్షిణ్యంగా మీరు ప్రాణహిత చేవేలను రద్దు చేశారు. రీడిజైన్ లో భాగంగా మీరు దాన్ని కుండపచ్చమ్మ రిజర్వాయర్ అని చెప్పి తీసుకుపోయి దాన్ని మీ యొక్క మెదక్ జిల్లా ఎందుకంటే ఈ సిద్దిపేట అనేది మెదక్ జిల్లాకు ఉండే, ఒకప్పుడు సీఎం గారి కాన్స్టిట్యున్సీ మెదక్ జిల్లాకు ఉండే, దాని సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏం తీసుకపోయినా సరే అటు ప్రాంతమే, సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, గజ్వేల్ కానీ, లేకపోతే మెదక్ కానీ, మన ప్రాంతం అంటే చులకన భావం ముందు నుంచి కూడా. మనకు సాగునీటి ప్రాజెక్టు రద్దు చేశారు, లేకపోతే మన ప్రాంతానికి ఇప్పటికల్లా నీళ్ళు వస్తుండే. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు 1 కాదు 2 కాదు 2,945 కోట్ల రూపాయలతోన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం. ఎందుకంటే మనమంతా కూడా రైతుల బిడ్డలం. మన తాతల తండ్రుల నుంచి కూడా మన వ్యవసాయాన్ని నమ్ముకొని ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. మన ప్రాంతానికి కూడా సాగునీరు కావాలని వాళ్ళు ఇవ్వనప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర నుంచి మన జురాల నుంచి కాలువల ద్వారా తీసుకొచ్చి మన కొడంగల్ నియోజకవర్గం మొత్తం కూడా సాగునీరు 1,00,000 ఎకరాలకు సాగునీరు వచ్చే విధంగా కార్యాచరణ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన నిధులు కూడా శాంక్షన్ చేసి దానికి సంబంధించిన జీవో నెంబర్ 14 కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం. ఇది 8 ఫిబ్రవరి 24 రోజు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేశారు? ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏమైనా ఒక జీవో ఇచ్చిరా మన కొడంగల్ కాన్స్టిట్యున్సీకి? ఏమైనా పనులు స్టార్ట్ చేసిరా ఎక్కడ అన్నది నేను కొడంగల్ ప్రజానికాన్ని, మన ప్రాంత వాసుల రైతులను కూడా అడుగుతున్నాం. అసలు మనం బహిష్కరించాలి. అసలు కేటీఆర్ మీటింగ్ బహిష్కరించాలి. అసలు నువ్వెవరు? మా నియోజకవర్గానికి ఏం చేసినావు? నువ్వేమైనా పనులు చేసినావా? ఎవరైనా అభివృద్ధి చేసినావా? మా కలెక్టర్ని చంపడానికి కుట్ర పనినావు. వాడు సురేష్ అనేటోడు ఎవడు? వాడు ఒక సోషల్ ఫిలిం డైరెక్టర్, వాడు షార్ట్ ఫిలిం డైరెక్టర్. మణికొండల కోట్ల రూపాయలు ఇట్లా ఉంటాడు. వాడికి పైసలు ఇచ్చి నువ్వు వాటితో నాటకం ఆడిపించి మా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారిని తప్పుదోవ పట్టించి ఆయన హత్య చేయడానికి అని చెప్పి 2 టీంలను కిరాయికి మాట్లాడుకొని, ఒక టీం వీడు సురేష్ అయితే ఇంకొక టీం వాళ్ళ రాళ్ళు రప్పలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కలెక్టర్ గారిని.
చిన్న కొడుకున్నాడు కలెక్టర్ గారికి 3-4 ఏళ్ల కొడుకు. అట్లాంటి మంచి కలెక్టర్ చంపి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే కలెక్టర్ అక్కడ రైతులు గిరిజనులు చంపినని ఒక పత్రికలో వార్తలు వచ్చే విధంగా నువ్వు కృషి చేసినావు. అయినా సరే కలెక్టర్ గారు ప్రజల సమస్యలు తీర్చాలని, ప్రజల దగ్గరికే వెళ్ళాలి, ఇది ప్రజాప్రభుత్వం అని అక్కడికి వెళ్ళి అతను మాట్లాడే పరిస్థితి అక్కడ ఉంటే మీరు నిర్దాక్షిణ్యంగా దాడి చేయించారు. కాబట్టి ఇక్కడ మా యొక్క కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నీ యొక్క మాయ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేది ఒకటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి కొడంగల్లో సమగ్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలని నేను ముఖ్యమంత్రి గారితో పాటు సీఎం రెసిడెన్స్ లో కొన్ని మీటింగ్లలో కూర్చున్నా. ఆ మీటింగ్లలో మొత్తం రాష్ట్ర స్థాయి ఉన్నత ఐఏఎస్ అధికారులను పిలిచి ఎప్పటికప్పుడు మొత్తం కూడా టీవీలో చూపిస్తున్నారు. అక్కడ ఏ విధంగా కొడంగల్ డెవలప్ చేయాలన్నది ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చి జీవోలు విడుదల చేపిస్తున్నాడు. దాంట్లో భాగంగానే మనకు ఎన్నో పథకాలు వస్తున్నాయి. మనకు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది, పాలిటెక్నిక్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ అన్నా మెడికల్ కాలేజ్ అన్నా కొత్త అవగాహన కలిగి ఉండాలి. ఇది కేవలం ఒక మండలంకో ఒక నియోజకవర్గంకో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నీట్ అని ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఎందుకంటే నాకు మెడికల్ కాలేజ్ ఉంది, ఇప్పుడు పీజీ పోతున్నా, దానిపైన సమగ్రమైనటువంటి ఆలోచన నాకు ఉన్నది. పటంచెరులో నాకు మెడికల్ కాలేజ్ ఉంది. ఇక ఇది రావడం మూలంగా ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా నీట్లో వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ దాని ప్రకారం ర్యాంకుల ప్రకారం వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ అయితే ఇక్కడ ఎవరైనా చదువుకోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కడైనా చదువుకోవచ్చు, రాష్ట్రంలో ఇక్కడే చదవాలని లేదు. అంటే మన ప్రాంత అభివృద్ధికి చాలా మంది ప్రొఫెసర్స్ వస్తారు మెడికల్ కాలేజ్ లోపల. అదేవిధంగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. దశల వారీగా హాస్పిటల్ ఒక 1000 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దబడుతుంది. మనకి ఇప్పుడు వికారాబాద్ ఆల్రెడీ హాస్పిటల్ నడుస్తుంది. అదేవిధంగా మహబూబ్నగర్లో హాస్పిటల్స్ నడుస్తున్నాయి, గవర్నమెంట్ నడుస్తున్నాయి. కాబట్టి అక్కడ హాస్పిటల్స్ అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి రోగులు ఉస్మానియాకో గాంధీకో పోకుండా మన దగ్గరనే వైద్యం చేసుకునే విధంగా దీని మూలంగా వీలైతే అన్న విషయాన్ని తెలియజేస్తూ, వెటర్నరీ సైన్స్ మన దగ్గర అంతా కూడా మనకి వెనకటి నుంచి కూడా పశు క్రాంతి పశువులను పెంచుకోవడం, మనం డైరీ చేయడం, మదర్ డైరీ చేయడం, మనకి వెనకటి నుంచి కూడా వాళ్ళు మన రైతులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పశు సంపద ఏ విధంగా పెంచి పోషించాలనేది అవగాహన కల్పిస్తారు. కాబట్టి దాని మూలంగా మనకు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్ బ్రిడ్జెస్ కూడా 344 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఫిబ్రవరి మాసంలోనే 24లోనే ఇవ్వడం జరిగింది శాంక్షన్. ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ గురించి కూడా 6.8 crores శాంక్షన్ కావడం జరిగింది. అప్గ్రేడేషన్ ఆఫ్ హాస్పిటల్ కూడా ఇప్పుడున్నటువంటి 50 పడకల ఆసుపత్రిని కూడా అప్గ్రేడ్ చేయడానికి కూడా 224 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా 30 వర్క్స్ కూడా డిఫరెంట్ రోడ్స్ వర్క్స్ కూడా 219 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తది 45 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తది 25 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా న్యూ బిల్డింగ్ 20 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా మనకు మన ప్రాంత అభివృద్ధికి మన టీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ కూడా 17 కోట్ల రూపాయలకు శాంక్షన్ జరిగింది. అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టు ఇంజనీరింగ్ కాలేజ్ 30 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కోస్గి 11 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. న్యూ జూనియర్ కాలేజ్ బొమ్రాస్పేట్ అండ్ దౌలతాబాద్ 7 కోట్ల 13 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ లేక్ ఇన్ కొడంగల్ మున్సిపాలిటీ 45 కోట్ల రూపాయలు. ఎక్కడైతే కొడంగల్ కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీ లోపల లేక్స్ ఉన్నాయో దాని పక్కన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. కాబట్టి అక్కడ రోడ్ల నిర్మాణం కానీ, అక్కడ బెంచీలు కానీ, అక్కడ మంచిగా వాతావరణం తయారు చేయడానికి కానీ శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కోస్గి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ కొడంగల్ 2 దేవాలయాలు కలిపి 18 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ ఫర్ గర్ల్స్ బురాన్పూర్ విలేజ్ బొమ్రాస్పేట్ 25 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మహాత్మా గాంధీ స్కూల్ ఫర్ బాయ్స్ కొడంగల్ 23 కోట్ల 45 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ కొడంగల్ ఇది కూడా మహాత్మా గాంధీ దానికి సంబంధించింది 25 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. accorded administrative sanction for releasing amount of 16.25 crores with chairman Kada district collector Vikarabad for taking up development works in Kodangal assembly constituting the year 24-25 వివిధ వర్క్స్ చేయడానికి కాడా కింద ప్రత్యేక నిధులు కూడా 16 కోట్ల 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ హకీంపేట్ విలేజ్ దుద్యాల్ మండల్ 2 కోట్ల 40 లక్షలు.
అదేవిధంగా ఒక ఐటీఐ కూడా అక్యుపేట్కు శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అట్ అక్యుపేట్, ఒక జూనియర్ కాలేజ్ కూడా అక్యుపేట్ శాంక్షన్ కావడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డెడ్ రిలీజ్డ్ అమౌంట్ 43.75 crores టు ది చైర్మన్ గార్డా ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా మరొకసారి ఇది 18/10/24కు 43 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ ఆఫ్ 5 PT రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఇన్ కొడంగల్ 20 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సైన్స్ ఎట్ కొడంగల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ జేఎన్టీయూ క్యాంపస్ సంబంధించిన కూడా సుల్తాన్పూర్ విలేజ్ లోపల కూడా శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అట్ కొత్తపల్లి మండల్ 7.84 crores 7,84,80,00,000 శాంక్షన్ అయ్యాయి. శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అట్ గుండుమాల్ 7,84,00,000తో శాంక్షన్ అయింది. టు డెవలప్ DTCP లేఅవుట్ ఇన్ ద ల్యాండ్ ఎక్స్టెండ్ ఆఫ్ 3 acres సర్వే నెంబర్ 19 కొడంగల్. ఇది కూడా ఇక్కడ బెల్ట్గా వచ్చేసి దానికి లేఅవుట్ కూడా ఈ యొక్క 3 ఎకరాలు కూడా దానికి ఇవ్వడం జరిగింది. అది కాకుండా వెటర్నరీ సైన్స్ కాలేజ్ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ బడ్జెట్ హోటల్ ఎట్ నాగిరెడ్డిపల్లి బొమ్రాస్పేట్ 10 కోట్ల రూపాయలు. ఆన్ గోయింగ్ న్యూ టూరిజం ప్రాజెక్ట్స్ 99,46,00,000 టూరిజం ప్రాజెక్ట్స్ గురించి. అదేవిధంగా కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ అది చెప్పడం జరిగింది. క్రియేషన్ ఆఫ్ న్యూ F కేటగిరీ పోలీస్ స్టేషన్ ఎట్ దుద్యాల్ మండల్, కొత్త పోలీస్ స్టేషన్ మొన్ననే ఇనాగ్రేషన్ కావడం జరిగింది. అదే కాకుండా ఇంకా DPR ఫర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కొడంగల్ అండ్ కోస్గి మున్సిపాలిటీస్ 590 కోట్ల రూపాయలతోన మున్సిపాలిటీలలో కొడంగల్ కోస్గి మున్సిపాలిటీలో అధునాతనమైనటువంటి అర్బన్ సౌకర్యాలు కలిగించడానికని 590 కోట్ల రూపాయల 78 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయి. అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎక్స్చేంజ్ కింద ఎండోమెంట్ ల్యాండ్. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అట్ బొమ్రాస్పేట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ MPP బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పంచాయత్ రాజ్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్స్ దౌలతాబాద్ బురాన్పూర్ విలేజ్. అదే కాకుండా సయ్యద్ పహాడ్ దర్గా టు రామాలయం కోస్గి రోడ్ వైడనింగ్ కార్యక్రమం కింద 7 కోట్లు. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ TSWRS కింద 30 కోట్ల రూపాయలు మద్దూరుకి శాంక్షన్ కావడం జరిగింది. అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అండ్ రిలీజ్ అమౌంట్ ఆఫ్ 30 crores చైర్మన్ కాడా కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ రిన్యూవల్స్ హై లెవెల్ బ్రిడ్జెస్ 1,003 కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి గురించి SSDF కింద శాంక్షన్ కావడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్ బాలపేట్ 2,45,00,000 రూపాయలు. మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వివరాలు కూడా కలిసి 6,128 కోట్ల రూపాయలు. 6,128 కోట్ల రూపాయలు. ఇది బాటమ్ లైన్ ఫైనల్ ఫిగర్ 6,128 కోట్ల రూపాయలు. నేను KTRను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఆయన కలిసి గతంలో మహబూబ్నగర్ జిల్లా అంతా తీసుకున్నా, ఇప్పుడు కొడంగల్ జిల్లాలో KTR అంతా తీసుకున్నా. మా ముఖ్యమంత్రి ఒక్క ఏడాదిలోనే 6,128 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చిండు. వివిధ పనులు స్టార్ట్ అయినాయి, ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా మాకు 4 ఏళ్ళ తిరుగుతున్నారు, ఇంకా చేయాల్సినవి. ఇంకా 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అసలు రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. నేను కొడంగల్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు వెహికల్ హెలిప్యాడ్ దగ్గర పెట్టేప్పుడు చెప్పినా చాలా బ్యాక్వర్డ్ ఉంది మన కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నాకు ఉన్నటువంటి పరిచయాలతో నేను మహారాష్ట్ర కానీ ఇంకా గుజరాత్ కానీ చాలా రాష్ట్రాల క్యాన్వసింగ్ పోయినాను. అయితే అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే మన కాన్స్టిట్యున్సీని చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కొడంగల్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి తను ఒక కాడా అనేది ఏర్పాటు చేసి మొత్తం కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఎప్పుడు అసెంబ్లీలో చెప్తుంటాడు తను వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా సరే ఒక కన్న కొడుకును చూసుకున్నట్టుగా చూసుకొని నన్ను శాసనసభ్యులుగా చేసిండ్రు. ఈ యొక్క కొడంగల్ ప్రజలు నా జన్మలో రుణం తీసుకోలేనటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన మహబూబ్నగర్ మీటింగ్లో కూడా చెప్పారు. మా నాయకులంతా కూడా వచ్చారు. బడ్జెట్ లోపల ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ కేటాయిస్తా. ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల ద్వారా పాలమూరు జిల్లాను అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేస్తారన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ మన మహబూబ్నగర్ మీటింగ్ లోపల చెప్పడం జరిగింది. దానికి
ఆ రోజు వేదిక పైన ఉన్నటువంటి కేబినెట్ మంత్రులకు కూడా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పాడు. మీ అందరి అనుమతితో ఇది అనౌన్స్మెంట్ చేపిస్తున్నాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాని, మన కొడంగల్ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అని చెప్పి మొత్తం కూడా జీవోల ద్వారా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యం అని జీవోలతో సహా తీసుకొచ్చినాం. 10 ఏళ్ల కాలంలో మీరు ఎన్ని జీవోలు ఇచ్చారు అన్నది అసలు నువ్వు మా యొక్క కోసింగ్కి వచ్చే ముందు నువ్వు ఇప్పుడు వెంటనే నువ్వు మీ యొక్క నివాసం నుంచో మీ పార్టీ కార్యాలయం నుంచో నువ్వు ప్రెస్ రిలీజ్ చేయి. మీ యొక్క 10 ఏళ్ల కాలం లోపల మా యొక్క కొడంగల్ నియోజకవర్గానికి మీరు ఏం నిధులు ఇచ్చారు అనేది ఒక జీవోల ద్వారా చేయండి. మా దగ్గర ఉన్నాయి పేపర్ కటింగ్స్. మీరు మీ నాయన కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు మీ బావ ఎన్నో శిలాపలకాలు వేసి ఇక్కడికి వచ్చి ఓడించాలని ఎన్నికల్లో వచ్చి కుట్రలు పని మొత్తం మోసపూరితమైన శిలాపలకాలు వేసి అర్ధరాత్రి పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయి మొత్తం కూడా మా ఎన్నికల ప్రక్రియ జరగకుండా అడ్డుకొని ఓడించడానికి ప్రయత్నం చేశారు మీరు. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మీరు చేసిన మోసాన్ని గ్రహించే అత్యధిక మెజార్టీతోన దగ్గర 32,000 మెజార్టీతోన గెలిపించి శాసనసభకు పంపించి ఒక గౌరవాన్ని ఇచ్చారు మా ముఖ్యమంత్రికి. మరి మీరు ఏ విధంగా మోసపూరితమైన విధానాలు చేశారు అనేది అందరూ గ్రహించి నరేందర్ రెడ్డి ఆ దాడికి కారణమైన వ్యక్తిని ఆల్రెడీ చర్లపల్లి జైల్లో కూడా ఒక 30-40 రోజులు అక్కడ జైల్లో కూడా ఉండొచ్చు. అందరూ అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఇంకా దానిపై విచారణ కొనసాగుతుంది. సురేష్ అనే వ్యక్తి కూడా మొన్న మధ్య కాలంలోనే జైలు నుంచి బయటకు వచ్చాడు. వీళ్ళందరూ చేసినది ఏంది? వాళ్ళు అక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో చూస్తే మీరు ఎప్పుడైనా అవసరమైతే వీళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు. వాళ్ళ నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళు రాష్ట్రం ఎక్కడ చేయలే. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకొని వేరే నియోజకవర్గాల నిధులు కూడా వాళ్ళ నియోజకవర్గాలకి తీసుకుపోయారు. ఉదాహరణకు నేను చెప్పినా మీకు, నేను శాంక్షన్ చేయించుకున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ పానీ తెచ్చేవాళ్ళు రద్దు చేసారు. పాలమూరు రంగారెడ్డి పనులే జరగలే. అసలు మన దగ్గర మనం అంతర్భాగం అయినప్పటికీ మన నియోజకవర్గాల పనులే జరగలే. కాలువలు చేసుకుంటూ వచ్చారు, సగానికి ఆపేసారు. వాళ్ళు మాత్రం కొండపోచమ్మ రిజర్వాయర్, అన్ని రిజర్వాయర్లు వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా మీరు చేసారు. మళ్ళీ తీసుకుపోయి మీరు ఏం చేశారంటే ఈ జోన్లని, కొత్త జిల్లాలని, కొత్త ఇవన్నీ చేసుకొచ్చేసి మీరు వ్యవస్థీకరణ చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. డిస్టర్బ్ చేసి జోగులాంబ జోన్లో కూడా తీసుకుపోయేసి కొన్ని మండలాలు అక్కడ, కొన్ని మండలాలు ఇక్కడ, మొత్తం కూడా ఒక ప్రణాళిక లేకుండా ఏ విధంగా అయితే ప్రత్యర్థులను ఓడించాలంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయాలన్నది కుట్ర పెట్టుకొని మీరు పనిచేసినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి మేము పిలుపునిస్తున్నాం మా యొక్క కొడంగల్ వాస్తవ్యులకు. ఆయన కూడా మా దగ్గర పరిలో కూడా ఏం చేసినట్టే ఎవరు రారు పబ్లిక్ అని, అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు కావాలని, భగవంతుడు అందరికీ సమానమైనటువంటి మేధస్సులు ఇచ్చిండు, కష్టపడి చదువుకుంటే మన రాజ్యాంగాన్ని రాజించే స్థాయికి నేను పోయినా అన్న సందేశం మన బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా మనం అందరూ కూడా ఎప్పటికీ అన్ని మీటింగ్లలో, గ్రామాల్లో పాటలకు అర్థంగా మనం అందరం చేస్తామంటే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకుంటాం పాటలకు అర్థంగా. మరి ఆయన ఏం చేసిందంటే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళతో పిలుచుకొని ఒక పట్టభూమిలో స్టాచ్యూ పెట్టించుకున్నాడు. ఎందుకంటే వేరే దగ్గర పెడితే పోలీసులు పర్మిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పట్టభూమిలోనే స్టాచ్యూ పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలే, వేరే వాళ్ళకి ఆహ్వానం లేదు. ఒక 1000 మంది కూడా లేరు. అది కూడా ఒక 500 మందిని హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకున్నారు. మొత్తం జూనిస్ లాగా తెచ్చుకొని వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము చెప్తున్నాం, మా యొక్క కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన గౌరవంతో, గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి ఆహర్నిశలు కష్టపడి ఓరేస్తే ఉరి అని కేసీఆర్ అంటే ఎట్లా కేసీఆర్ ఓరేస్తాడు ఫామ్లా, మనం ఎందుకు ఏనియాడని మన ఊరు మన పోరని నేను ఒక మీటింగ్ పెట్టిన పరిగిలా పిసిసి అధ్యక్షుడిగా నేనే ఫస్ట్ మీటింగ్ తీసుకున్నా. ఆ మీటింగ్ లో చెప్పిండు మీరు అందరూ వరి పండించండి, మన పంట ఎట్లా కొనడు, ఆయన ఎట్లా వరి పంట పండిస్తాడు, మనం పండించిన పంటను తీసుకుపోయి మనం కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర వేద్దామని చెప్పి రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి ధైర్యం నిరూపించినటువంటి వ్యక్తి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటిది నువ్వు ఢిల్లీకి పోయినావు, నేను అనుకున్నా నువ్వు ఢిల్లీకి పోయి ప్రకటన పెట్టిండు, జరసేపు మాట్లాడిండు, మళ్ళీ హైదరాబాద్ పోయి ప్రధానమంత్రి దగ్గర పోలేదు. ఇక్కడ మీటింగ్లలో చెప్పిండు ఈ ఒడ్లు తీసుకుపోయి ఆడ వేస్తారు, వేయలేదు. గతం లోపల వీళ్ళిద్దరు ఒకటే పనిచేశారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క బీజేపీ పార్టీకి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొత్తులై పనిచేసేప్పటికనే ఎక్కడ కూడా పోలింగ్ ఏజెంట్లు కూడా లేరు. నేను ఎక్కడ పోయినా సరే చూస్తుంటే నేను
జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా నేను మొత్తం తిరుగుతుంటే కాన్స్టిట్యున్సీ ఎక్కడ పోయినా సరే రెండే ఉన్నాయి బయట. స్కూల్ బయట చూస్తే రెండే టెంట్లు కనబడుతున్నాయి, మూడో టెంట్ లేదు. ఏమైంది అంటే వాళ్ళందరూ ఒకటే అయిపోయారన్న, వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారని ఎక్కడ పోయినా సరే అదే చర్చ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు అట్లే చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే పని నడుస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా తీర్చిదిద్దడమే కాకుండా సామాజిక తెలంగాణ కూడా తీసుకురావాలని, సామాజిక తెలంగాణలో భాగంగా బీసీల కులకరణ చేయాలని, బీసీలకు 42% చట్టసభలో కేంద్రం లోపల యాక్సెప్ట్ అయ్యే వరకు పార్టీ పరంగా 42% తప్పకుండా మేము రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తాం. అదే కాకుండా ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ సంబంధించింది కూడా ఆల్రెడీ ఢిల్లీలో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి అక్కడ కేసు గెలిచే విధంగా చేసి గెలవగానే అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే మేము ఉన్నాం. జడ్జిమెంట్ వచ్చిన గంట సేపట్లోనే ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడి ఈ యొక్క మాదిగలకు సంబంధించిన రిజర్వేషన్ కార్యక్రమం అయితే ఉందో దాన్ని పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పి మొన్న ఒకరోజు శాసనసభ సమావేశాలు ఎస్సీల గురించి బీసీల గురించి ఆ రోజు శాసనసభ సమావేశాలు జట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే మేము ఆ రోజు సభలో ఆమోదించినటువంటి ఒక సారాంశాన్ని మొత్తం కూడా ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించి దాన్ని ఒక నివేదిక రూపం లోపల కేంద్రానికి సుప్రీంకోర్టుకు పంపించినాం. కాబట్టి తదుపరి బీసీలకు సంబంధించింది అక్కడ ఫైనలైజ్ అయ్యే వరకు మేము మాత్రం మా యొక్క గతంలో మేము చెప్పినట్టుగా 42% బీసీలకు మేము పార్టీ పరంగా టికెట్లు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు కానీ దళిత సోదరులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ చూసినా సరే కన్నుల పండుగగా వాళ్ళు ఉత్సవాలు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేటీఆర్ యొక్క కుట్రపూరితమైనటువంటి ఎన్నికల్లో ఏదైతే మనకు హామీలు ఇచ్చినాయో గతం లోపల 2 పర్యాలు కూడా హామీలు నెరవేర్చకుండా మన ప్రాంతానికి ఈరోజు కుట్రపూరితంగా వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కేటీఆర్ యొక్క ప్రోగ్రామ్ ను బహిష్కరించాలి, ఎవరం కూడా మనం పోకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.